కూర్చున్న వాళ్ళందరూ చెప్పాలి నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ. మూడోసారి గట్టిగా నమో బుద్ధాయ నమో బుద్ధాయ. అంటే ఇప్పుడు మీరు వచ్చిన ఉద్దేశం ఇక్కడ మాట్లాడుకోవడానికి బుద్ధుడు ముఖ్య కారణం కాబట్టి ఆయనకు వందనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ పాయింట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు బుద్ధిజం ఏంటి, అసలు బుద్ధుడు ఎందుకు అవసరము, మరి బుద్ధుడు అవసరమైనప్పుడు మనం ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఏ మెయిన్ పాయింట్స్. అసలు కల్చర్ లేదు, కల్చర్ అంటే సంస్కృతి మనకి లేదు. బుద్ధుని సంస్కృతి నాశనం చేయబడింది. సంస్కృతి అంటే ఏంటి, ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు, నామకరణం చేయాలి. ఏం చేస్తాం మనం? హిందువులైతే జన్మకొండ లేపిస్తారు, క్రిస్టియన్స్ అయితే పాస్టర్ కాడకు పోతారు. మరి బౌద్ధ మతం స్వీకరిస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చేస్తారు? మరి పండగలు ఏమున్నాయి, మరి మన సంస్కృతి ఏంటి? సంస్కృతిని అనేది తేకుండా బుద్ధిజాన్ని మనం తేలేము. ఫస్ట్ ఆఫ్ పాయింట్ సంస్కృతి ఫస్ట్ రావాలి. ఆ సంస్కృతి రావాలంటే బుద్ధ ఆరామాలు నిర్మాణం జరగాలి. బుద్ధ ఆరామ నిర్మాణాలు జరగకుండా, బుద్ధుని విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా బుద్ధుని గురించి మనము జనాలకు ఎలా చెప్పగలం? ఓన్లీ ప్రసంగాలు చెప్పుకుంటా పోతే గ్రౌండ్ లెవెల్లో మనకేమి కనిపించదు, ఓన్లీ మాటల్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఇప్పుడు ఈ బౌద్ధ స్తూపం ఉంది, ఇక్కడికి వచ్చాం, ఎలా ఉంది అది? ఆ చెట్లకి బౌద్ధ వృక్షం, అది బోధి వృక్షం, దానికి పశువులు కట్టేసుకుంటున్నారు రకరకాల. అంటే మనం ఏం చేయలేదు అక్కడ, అందువల్ల ఏంది దాన్ని ఎలాగంటే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఒక పవిత్రమైన స్థలం కాబట్టి, బుద్ధుని స్థానం కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే వాతావరణం మనం కల్పించాలి. ధ్యానం చేసుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే సుగంధ పరిమళం వెదజల్లాలి. ఇక్కడ ఎలా ఉంది చుట్టూరు, ఆ విధంగా ఉంది. అందువల్ల ఎవరైనా సరే ఫస్ట్ మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది సహకారం అందించకపోవచ్చు. అసలు ముఖ్యంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వచ్చిందే బౌద్ధిజం. ఇంతవరకు ఎవరు కూడా స్వర్గం చూసి రిటర్న్ వచ్చి మనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. అసలు స్వర్గం లేదు అని చెప్పిన వాడే గౌతమ బుద్ధుడు, నరకం లేదు అని చెప్పిన వాడే గౌతమ బుద్ధుడు. స్వర్గ నరకాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పాడు, మనలోనే ఉన్నాయి. దొంగతనం చేస్తే జైలుకి వెళ్తాం, అది నరకం. వ్యభిచారం చేస్తే జైలుకి వెళ్తాం, లేకపోతే మన యొక్క ఇల్లు గుల్లవుతుంది, అది నరకం. అలాగే అబద్ధం ఆడితే అది మనకి ఏం చేసి పెడుతుంది, అసత్యం అంటే చెడ్డ తెచ్చి పెడుతుంది, అది నరకం. ఎవరికన్నా దాన ధర్మం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, అది స్వర్గం. స్వర్గం నరకాలు అన్నీ కూడా అభూత కల్పనలాగా సృష్టించి ప్రజలను మోసం చేసుకున్న ఈ సమాజాన్ని జాగృతపరిచి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇవన్నీ బూటకాలు, ఇవన్నీ అసత్యాలు, స్వర్గం నరకం మన మనసులో ఉంది, మనం చేసే పనిలో ఉందనే ఒక విధానాన్ని తీసుకొచ్చిన వాడే గౌతమ బుద్ధుడు. కాబట్టి ఆ విధానానికి ఇప్పుడు మన అవసరం ఏం కావాలి, సంస్కృతి కావాలి. ఇక్కడ ప్రతి ఊర్లో కూడా ఏం చేయాలి, బౌద్ధ ఆరామ నిర్మాణాలు జరగాలి. అప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ పోయి ఆ గౌతమ బుద్ధుడు చెప్పిన సూక్తులు కానీ ఆ ధర్మాలు కానీ అవన్నీ ప్రవచనాలు కానీ విని అప్పుడు ప్రజలందరూ కూడా ఈ పంచశీల పాటిస్తే ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు. పంచశీల అంటే ఏంటి, మద్యపానం సేవించకూడదు. మద్యపానం సేవిస్తే మొట్టమొదటి గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల ముందే మద్యపానం చేయొద్దన్నాడు. కానీ ఇప్పుడు మద్యపానం చేసి ఇంటిని ఒంటిని అందరిని గుల్ల చేసుకుంటా ఉన్నారు. అలాగే వ్యభిచారం చేస్తే గొడవలు వస్తూ ఉంటాయి, అది చేయదని ఆ రోజే చెప్పాడు. అలాగే అహింస, ఇతరులను తిట్టద్దు కొట్టద్దు అని చెప్పాడు. ఇవన్నీ ఎంత అమూల్యమైన వాక్యాలంటే ఇదంతా బౌద్ధిజంలోనే ఉంది, అది ఎప్పుడో చెప్పబడింది. కులాలు మతాలకు సంబంధం లేనిది బౌద్ధ మతం. ఒక కులం పేరెత్తాల్సిన అవసరమే లేదు. కానీ బౌద్ధిజం ఏం చెప్తుంది, అందరూ సమానమే, అందరూ మానవులే, అందరూ ఒక్కటే అని నినదించిన యొక్క బౌద్ధ మతం ఈరోజు ప్రపంచంలో 26 దేశాల్లో పరిపాలిస్తూ ఉంది. 26 దేశాలకి బౌద్ధ మతం వాళ్ళకి ఆచారంగా ఉంది. చూడండి, మన దేశంలోనే లేదు. ఇక్కడ మల్లెపాడులో ఈ బౌద్ధ స్తూపం అంటే దీని యొక్క గొప్పతనం తెలిస్తే ఎవరైనా సరే దీన్ని పూజించుకుంటారు. దీని యొక్క మహత్వం తెలిస్తే ఇక్కడ జ్ఞానం చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు, సన్మార్గంలో నడుస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ బౌద్ధారాయ నిర్మాణాలు చేయదలుచుకుంటే
మా కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మీకు కావలసిన వస్తువులు, బుద్ధుని విగ్రహాలు కావచ్చు, కల్చర్ కావచ్చు, మేము మీకు అందిస్తాము. ఎందుకంటే ప్రపంచానికి శాంతి కావాలి, ఉన్మాదం కాదు, కొట్లాట కాదు, తగాదలు కాదు. ప్రతి మనిషి శాంతిగా జీవించాలి. దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్ ఏదైతే ఉందో, ప్రకృతి ప్రసాదించిన మన యొక్క ఆయుష్ ఏదైతే ఉందో, అది సుఖ సంతోషాలతో గడవాలని బౌద్ధుడు చెప్పాడు. అంతేగాని కొట్టుకోమని చెప్పలేదు, తిట్టుకోమని చెప్పలేదు, దోసుకోమని చెప్పలేదు. కాబట్టి బుద్ధుని యొక్క ఈ ఆచరణ ప్రపంచానికి మార్గదర్శనమైంది, ప్రపంచానికి వెలుగయ్యాడు గౌతమ బుద్ధుడు. కాబట్టి గౌతమ బుద్ధుని యొక్క అవసరం ప్రస్తుతం మన భారతదేశానికి ఉంది. ఎందుకంటే మతాల మధ్య కొట్లాట ఎక్కువ పెడతా ఉన్నారు, తన్నుకుంటా ఉన్నారు. మా మతం గొప్ప, మా మతం గొప్ప అంటా ఉన్నారు. ఏ మతమైనా సరే అహింస అని చెప్పింది ఒక బౌద్ధ మతమే. కాబట్టి బౌద్ధ మతాన్ని స్వీకరిద్దాం, బుద్ధుని గురించి తెలుసుకుందాం, శాంతియుతంగా కలిసి జీవిద్దాం. ఇందులో ఎక్కువ లేదు, తక్కువ లేదు, అందరూ సమానమని చెప్పేదే బౌద్ధ మతం. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన మా యొక్క బౌద్ధహీన్ గారు శ్రీలంక నుంచి వచ్చారు, ఆయనకి, క్రాంతి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.